చూసిన సత్యదేవ్ గారు వేరు అండ్ ఇప్పుడు మాత్రం న్యూ అవతార్లో సత్యదేవ్ గారు కనిపిస్తున్నారని చెప్పాలి, న్యూ స్క్రిప్ట్తో సత్యదేవ్ గారు కనిపిస్తున్నారని చెప్పాలి. ఎస్, కృష్ణమ్మ అనేది డెఫినెట్గా మనందరికీ ఒక ఎమోషన్, విజయవాడలో ఎస్పెషల్లీ పుట్టి పెరిగిన వాళ్ళకి అదొక ఎమోషన్ అని చెప్పాలి. ఇందులో కథనంతో పాటు చాలామందిని ఇంకా క్యూరియాసిటీ పెంచడానికి రీజన్ ఏంటంటే ఇది కొరటాల శివ ప్రెజెంట్స్ అని వస్తుంది అనమాట. దీన్ని శివ గారు ప్రజెంట్ చేస్తున్నారు. సో దానికి అసలు శివ గారికి దీనికి సంబంధం ఏంటి, అది ఎలా కుదిరింది, అసలు ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. అలాంగ్ విత్ నాతో పాటు కొరటాల శివ గారు అండ్ దీన్ని డైరెక్ట్ చేసిన గోపాలకృష్ణ గారు అండ్ మనందరికీ చాలా చాలా ఇష్టమైన మన సత్యదేవ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దానండి. హాయ్, హలో. సో నేను చెప్పింది కరెక్టే కదండి, మండుతే ఎండల్లో రివెంజ్ కూడా మండుతుంది. చాలా చాలా ఒక రేంజ్ రివెంజ్ కనిపిస్తుంది నాకు అక్కడ టీజర్లో చూస్తేనైతే. ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అంతే. ఎందుకంటే మీరు అంత మొహమాటంగా మాట్లాడుతున్నట్టు అని అనిపిస్తుంది. పక్కనే శివగారు ఉండడం వల్ల ఇది గౌరవంతో కూడుకున్న భయంతో వచ్చిన మొహమాటం ఇది. అలా ఏం కాదు, ఫస్ట్ టైం ఓకే ఇంటర్ఫేస్ చేయడం కదా, అంతే కానీ అలా ఓకే. షుగర్ చాలా ఫ్రీడమ్ ఇస్తారు. ఇంకా చాలా మందికి అరంగేట్రం చేసిన ఆ డైరెక్ట్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. సో గుడ్. అండ్ డెఫినెట్ గా శివ గారు ఇందాక నేను మెన్షన్ చేసినట్టు మీ పేరు దీనికి రావడం అనేది ఇంకా ఎక్కువ క్యూరియాసిటీని పెంచింది అని చెప్పాలి సినిమా లవర్స్లో, ఈవెన్ దో ఇండస్ట్రీలో కూడా. సో అసలు మిమ్మల్ని లాగింది, మీ పేరుని లాగింది ఏముంది ఈ కథలో? అంటే ఫస్ట్ మై ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కృష్ణ గారు, సో ఆయన గోపాల్ చెప్పిన కథ విని ఒకరోజు ఊరికే ఒకసారి నువ్వు కూడా వింటే బాగుంటుంది అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు కథని. నాడు ఒక 3 hours ఇచ్చారు నరేషన్. కృష్ణ టెన్షన్ పడుతున్నాడు. అంటే మరీ సరే వచ్చి కూర్చోబెట్టాను, ఏదో ఒక అరగంట 30 గంటలు అయిపోద్దేమో స్క్రిప్ట్ అని. మనం మధ్యలో బ్యాక్ స్టోరీలు ఇది మొత్తం చెప్పుకుంటా ఉంటే కృష్ణ ఏంటంటే నేను మొహమాటంగా ఇంకా కృష్ణ మీద మొహమాటంతో వింటున్నానేమో అని ఒక గంటన్నర అయింది. బ్రేక్ సరే టీ దాకి సెకండ్ హాఫ్ స్టార్ట్ చేద్దాం అన్నాడు కృష్ణ. పక్క చూసుకుని వెళ్ళి మరి ఇబ్బంది గుంటే వెళ్ళిపోదాం అని ఊహించబడింది. సేఫ్ వెళ్ళి సెకండ్ హాఫ్ ఫ్లోలో వినేద్దామన్నా. సో నేను అనేసరికి సరే మొహమాటంగా వింటున్నానేమో అనుకుని అంటే మనోడు ఇక సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేసేసి చెప్పేసిన తర్వాత కృష్ణతో నేను చెప్పా, సో ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. సో కథ వినంగానే ఎక్కడో తను ఐడియా, తను చెప్పిన విధానం, ఎవ్రీ సీన్, ఆ బ్యాక్డ్రాప్, ఆ బ్యాక్డ్రాప్లో తిరిగినట్టున్నాడు. విజయవాడలో ప్రతి సందు గందు తిరిగి ఆయన విజయవాడ అనుకుంటా. సో కళ్ళ కట్టినట్టు చెప్పాడు. ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్ కళ్ళ ముందు కనపడుతుంది. దట్టు వెంటనే సత్యానే అని చెప్పి అనుకున్నాడు. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టర్ ఈజ్. ఇవాళ ఉన్న చాలామంది యాక్టర్స్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ సత్య. No doubt about it. No doubt అసలు. మోస్ట్ అండర్ రేటెడ్ యాక్చువల్లీ. అంటే ఒక సీన్ ఇస్తే రాసుకున్న వాడికి ప్రాణం పెట్టేస్తాడు ఆ సీన్లో. ఎక్స్ప్రెషన్స్ కానీ, అండ్ బాడీ లాంగ్వేజ్ కానీ, తను ఎమోట్ అయ్యే విధానం కానీ. సో తను అన్నప్పుడు నాకు ఎక్కడో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపించింది. వీళ్ళ టీం కానీ, తను అనుకున్న కాస్టింగ్ కానీ అంతా. సో దీన్ని వదిలే ప్రసక్తే లేదని అనిపించింది. వెంటనే లెట్స్ గో హెడ్ అని చెప్పి అనుకుని ముందుకు వెళ్ళాం. సో దట్స్ హౌ ఐ కేమ్ ఇంటు దిస్ ఫిల్మ్. రైట్. మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నారు శివ గారు? బికాజ్ యూ ఆర్ ఎ రైటర్, డైరెక్టర్, యూనో డెఫినెట్లీ సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్, సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఇచ్చిన డైరెక్టర్. అండ్ ఒక డైరెక్టర్, న్యూ డైరెక్టర్ వచ్చి, అది కూడా నర్వస్నెస్తో వచ్చి ఒక స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు మీరేమనుకున్నారు? అండ్ ఈ కథలో ఆ యూఎస్బీ ఏమనిపించింది మీకు? యూనో సరికొత్తగా బోలెడని కమర్షియల్ సినిమాలు మీరు చేశారు అండ్ చూశారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంత ఎంగేజింగ్ ఉంది, ఎంత ఇన్వాల్వ్ అయ్యామనేది ఎనీ స్క్రిప్ట్లో. కథల్లో బేభత్సాలు ఏమి ఉండవు, కొత్తగా శంకరాభరణాలు ఏమి రాయలేము ఎవరం. సో బట్ అతను చెప్పిన పాత్రలు, ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు, ఎమోషన్స్, ఎవ్రీథింగ్. అంటే మనం అల్లికంటాం, అసలు ఎవ్రీ సీన్ అలా కరెక్ట్గా అల్లాడు ప్రతిదీ. ఎక్కడో ఎమోషన్ కూడా నాకేమనిపించింది, జనరల్గా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఏదో ఒక హోప్, ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. బోల్డ్ కళ్ళగనేస్తాం మా జీవితాల్లో.
అవో అంటే కొంతమందికి అవకాశం దొరుకుతుంది, కొంతమందికి ఎస్ దొరకదు. టు బి వెరీ హానెస్ట్ 90%కి వాళ్ళ డ్రీమ్ షాటర్ అవుతాయి. సక్సెస్ రేటు ఐ డోంట్ ఈవెన్ థింక్ 10% కూడా ఉందని ప్రపంచంలో. యా. సో ఎక్కడ సర్దుకుపోవాలి అంటే ఏదో కలగంటాం, ఆ కళలో కొంచెం నెరవేరుద్ది, ఒక స్థాయికి చాలే అనుకునే వెళ్ళిపోతాం. కరెక్ట్. ఈ సినిమాలో పాత్రల కోరిక అయితే నేను విన్న కథలో అసలు ఆ కథ ఆ డ్రీమ్ షాటర్ అవ్వడానికి వీలేదు. అంత చిన్న కోరిక వాళ్ళది. మనం కూడా ఒక చిన్న కుటుంబాన్ని ఏర్పరచుకొని బతకాలరా, ఇదే వాళ్ళ కోరిక. నాకు తెలిసి ఇంతకంటే చిన్న కోరిక ప్రపంచంలో ఏ మనిషికి ఉండదేమో అని ఫీలింగ్ నాకు. శివ గారు చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఆడియన్స్ విట్నెస్ చేయబోతున్నారు దీన్ని. కాకపోతే శివ గారు చాలా కనెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళు చేసే విధానం కూడా అంటే దేర్ పేషెన్స్, దేర్ వెయిటింగ్, యూ షుడ్ వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. ఇక్కడ దాకా నేను మొత్తం సో ఇప్పుడు నా పాలిట నేను ఇంటర్వ్యూకి వస్తే చెప్పనట్టు చూపించి శివ గారు లైక్ ఇంకా క్యూరియాసిటీ పెంచేలా చేశారు. యా, సత్య గారు ఆ రోజు చూసిన నేను చెమటలు పడితే వెళ్ళాను, పావుగంట నరేషన్ అని చెప్పి కూర్చోబెట్టి దాని ఆయన అయిపోయిందో వెంటనే రియాక్షన్ చెప్పలేదు. ఒక్క నిమిషం కిందకి వెళ్ళారు. ఈ ఒక్క నిమిషంలో నాకు 100 తుఫాన్లు వచ్చి 100 అలజడులు పడ్డాను లోపల. ఏం చెప్తారు ఏంటి అనేది. పైకి వచ్చి కృష్ణ అబ్బాయిని తీసుకుని రేపు గోపాలని తీసుకుని రేపు నువ్వు ఒకసారి ఆఫీస్కి రా, సెకండ్ సినిమాకి కూడా అడ్వాన్స్ ఇచ్చేద్దాం. అండ్ ఇంకొకటి నా రిక్వెస్ట్, సెకండ్ సినిమా కూడా అడ్వాన్స్ ఇచ్చారు, రేపు ఒకసారి ఆఫీస్ తీసుకురా. నాకు అసలు కంటి నోటి మాట ఏం లేవు, ఏం జరుగుతుంది అనేది నాకు మామూలుగా అక్కడికే చెమటలు పట్టేసి కూర్చున్నాను. అయితే వెంటనే రేపు వెళ్ళిపోతుంటే ఏమంటున్నారు మళ్ళీ ఒక్క నిమిషం అని చెప్పి కృష్ణ గారితో పర్మిషన్ తీసుకుంటే, కృష్ణ స్మాల్ రిక్వెస్ట్, నేను దీంట్లో ప్రమోటర్గా ప్రెజెంటర్గా నేను ఇన్వాల్వ్ అవ్వచ్చా అనగానే ఇద్దరు నూరేళ్ళు పెట్టుకుని ప్రొడ్యూసర్ గారిని కిందకు వచ్చాం కామ్గా. ఆయన వెల్విషర్గా ఒక పావు గంట విని కథ జడ్జ్ చేస్తారని తీసుకెళ్ళడానికి మాకిద్దరికి పెద్ద వరంలాగా అనిపించింది. అదైతే రోజు మొత్తం మీది కూడా చిన్న కోరిక ఉండింది, కానీ ఇక్కడ చాలా పెద్దగా నెరవేరింది. నా చిన్న కోరిక నెరవేరింది సినిమాలో. ఆ చిన్న కోరిక నెరవేర్చడానికి ఎన్ని కష్టాలు పడ్డారు అనేది రైట్. సత్య డెఫినెట్ గా కోరిక అంటే గుర్తొచ్చింది. ప్రతి యాక్టర్ కి ఒక కోరిక ఉంటుంది. ఇందాక చెప్పారు కొన్నిసార్లు మనం సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉన్నా అనుకున్నంత ఫలితం రాదు. ఇందాక హీ మెన్షన్ దాట్. బట్ ప్రతి యాక్టర్కి ఉండేది ఒక మాస్, ఒక ఫిలిం పడాలి అని, ఒక మాస్ రోల్ చేయాలని. బికాస్ తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఆ మాస్ కదా ఉంటుంది. డెఫినెట్గా ఫైనెస్ట్ యాక్టర్గా మీకు ఆ పేరు ఉంది. మీరు ఆ స్థలాన్ని తీసుకున్నారు, ఆ స్థానాన్ని సంపాదించుకున్నారు. కాకపోతే ఈ ఫిలిం ఇది ఇంకొక 20 మెట్లు టక్కని పైకెక్కించినట్టు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? అండ్ ఎలా ప్రిపేర్ అయ్యారు ఫర్ దిస్? 100%. అంటే దీనికంటే ముందు సో ఫస్ట్ ఏ ఇంటర్వ్యూ చెప్పినా ఫస్ట్ గోపాల్ నరేషన్ గురించి అందరూ మాట్లాడతారు సార్ చెప్పినట్టు. ఎందుకంటే నేను నరేషన్కి వెళ్తున్నప్పుడు నాకు సార్ ఇలా శివకరటాల గారికి నచ్చింది. సో ఆయన సైడ్ నుంచి నాకు లైక్ ప్రెజెంటర్గా సార్ ఉన్నారు. ఇవన్నీ జరిగినప్పుడు అంటే నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏంటి కొరటాల శివ గారికి నచ్చేసింది. సో ఇంకా అంటే నాకు ఇప్పుడు బేసికలీ నాకు నచ్చడం అనేది లాంచ్ అంటే లైక్ ఆ పేరు యాడ్ అవ్వడమే నాకు చాలా చాలా గొప్ప విషయం కదా. సో గ్యారంటీ ఇన్ని గొప్ప సినిమాలు చేసిన సార్కి కథ నచ్చిందంటే నేను ఫస్ట్ థింగ్ నేను అనుకున్నది ఏంటంటే 100% స్టోరీ అదిరిపోయి ఉంటుంది. సో వెళ్తున్నాను నరేషన్కి వెళ్తున్నప్పుడు అందరూ శివ గారికి 3 గంటలు ఇచ్చాడు, అతనికి 3:20, ఇతనికి 3:40 ఇలాగా ఒక లెక్కేసి చెప్పారు. చూద్దాం నీదేనా బ్రేక్ అవుద్దో ఈ రోజు అని చెప్పి లోపలికి వెళ్ళా. నాది 4:20 అయింది. 4 hours 20 minutes ఇచ్చాడు. రికార్డ్ అయింది నాది. 4 hours 20 minutes ఇచ్చాడు. ట్రస్ట్ మీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద టైం గీత గారు. ఆ 4 గంటలు నేను అంటే ఇన్వాల్వ్ అయిపోయి కనీసం యూజువలీ 15-20 minutes మనకి ఎక్కడో అటు ఇటు అయితే కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ అయిపోతుంది, మనం మళ్ళీ తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేము. బట్ 4 hours నాకు ఆద్యంతో నిజంగా కూర్చోపెట్టి ఆ కథ మొత్తం చెప్తుంటే నాకు మాట్లేదు నిజంగా. నాకు అంటే అంత గొప్ప సినిమా, అంత గొప్ప పాత్ర, భద్ర అండ్ పాత్రలు, శివ, కోటి అనే 3 పాత్రలు చుట్టూ తిరిగే ఆ కథని ఎంత అద్భుతంగా రాశాడంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టోరీ ఫర్ మీ. అంటే నేను పర్సనల్లీ ఫీల్ అయిన ఒక ఎమోషన్ కానీ లేకపోతే మీరన్న వాట్ ఎవర్ ఎలిమెంట్స్ అవన్నీ ఉంటానే ఉంటాయి. బట్ పర్ఫామ్ చేయడానికి ఒక యాక్టర్కి పర్ఫామ్ చేయడానికి ఒక ఎమోషన్ తోడైతే అది నిజంగా అంటే డబుల్ ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అలా పర్ఫామ్ చేసే రోల్లో ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసే పర్సన్ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది ఆడియన్స్.
సో నాకు అరే నాకు ఇప్పుడు ఆ రూటెడ్ కింద Realistic రియలిస్టిక్ films, పాత్ర, yeah. దాంతో పాటు ఎలిమెంట్స్ అన్ని యాడ్ అయ్యి దాంతో మెయిన్ ఎమోషన్ యాడ్ అయ్యి ఫిల్మ్ చేయాలని ఇప్పటి నుంచో చాలా కోరిక నాకు. కృష్ణమ్మ నాకు అది 100% ఆ కోరిక నెరవేర్చింది. రైట్. అంటే ఆ చిన్న కోరిక అగైన్ అందరివి చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకుంటూ వెళ్ళిన కృష్ణమ్మలో నాదేంటంటే భద్ర అనే పాత్ర అది నన్ను ఎత్తుక్కుంటూ రావడం నా వరంగది నేను భావిస్తాను. నేను ఒకటి చెప్పగలను, భద్ర అనే పాత్ర ఈ సినిమాలో సత్య పెర్ఫామ్ చేసిన విధానం, అతను దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన విధానం ప్రేక్షకులని థియేటర్లు దాటి వాళ్ళ మనసుల్లోకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొన్నాళ్ళు భద్రగా అతన్ని జనాలు గుర్తుపెట్టుకునే స్థాయిలో అతను పెర్ఫార్మెన్స్ కూడా ఇందులో యా డెఫినెట్ గా సత్య ఆల్రెడీ మనసుల్లోకి ఇంట్లోకి వెళ్ళడం జరిగిపోయింది. ఇది డెఫినెట్ గా ఇంకా ఇది ఇంకా లోతుల్లోకి తీసుకెళ్తుందని చెప్పాలి. ఇది కొన్ని పాత్రలు ఇంటి వరకే కాదు, కొన్ని జనరేషన్స్ వాళ్ళు మాట్లాడుకుంటాం. ఇప్పుడు మిర్చి గురించి కానీ, లేకపోతే జనతా గ్యారేజ్ లో కొన్ని సీన్స్ గురించి కానీ, లైక్ అంటే బోలెడంత బిజీ లైఫ్ లో ఉండి కూడా ఇట్స్ లైక్ ఎప్పుడైనా ఏదైనా సన్నివేశం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఒక డైరెక్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో ఒక మనిషి మీద అని అనిపిస్తుంది. లిటరలీ డైరెక్టర్స్ ఆల్వేస్ లైక్ వాళ్ళు ఉండబట్టే అనిపిస్తుంది, ఓ మేము చూడగలుగుతున్నాం ఇవన్నీ జరిగిపోయిన విషయాలు, జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాలు చూపించేది డైరెక్టరే అనిపిస్తుంది నాకైతే. అండ్ అంటే కాస్టింగ్ అంటే ఓన్లీ అందరికి తెలుసు సత్య అలాంటి యాక్టర్. సో ఫస్ట్ సత్య ఓకే అయిపోయిన తర్వాత కాస్టింగ్కి మిగిలిన పాత్రలు ప్రతి పాత్ర సినిమాలో చాలా కీలకం. మీరు సినిమా చూసిన తర్వాత అసలు ఎక్కడి నుంచి వీళ్ళందరినీ అంటే ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫార్మ్స్ టు ద టీ. సార్ అన్నట్టు అంటే మీరు ఇలా చూపు తిప్పుకోకుండా చేస్తారు అందరూ. అండ్ అందరూ అంటే ముందు ఎప్పుడో అంటే అన్ని సినిమాల్లో చూసిన ఫేసెస్ అంటే క్యారెక్టర్స్ కాదు, యాక్టర్స్ కాదు. తను కొంతమందిని వెళ్ళి వించిపేట నుంచే పికప్ చేసుకొని కొన్ని క్యారెక్టర్స్ ని, చిన్న పాత్ర కూడా మనకు గుర్తుంటుంది సినిమాలో. రైట్. ఒక చిన్న కానిస్టేబుల్ పాత్ర వేసిన అతను కానీ, వీళ్ళ పక్కన తిరిగే ఆ వించిపేటలు తిరిగే కుర్ర ప్రతి పాత్ర గుర్తుండిపోద్ది. అది ఎందుకంటే నేను ఒక ఇద్దరు ముగ్గురికి సినిమా మనం రెడీ అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురికి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్కి సినిమా చూపించాం, అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి. వాళ్ళు ఏమంటే ఆ పాత్ర ఎవరు చేసింది, వాళ్ళ నెంబర్ కావాలి, వీళ్ళ నెంబర్ కావాలి, వాళ్ళకి అప్పుడే పాపం వేరే సినిమాల్లో వేషాలు. వెరీ హ్యాపీ ఫర్ దాట్. కానీ సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమా డైరెక్టర్, ఈ సినిమాలో చేసిన వేరే యాక్టర్లు అందరూ బిజీ అయిపోయారు అనమాట. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ కృష్ణమ్మ అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆ పేటలో జరుగుతుంది కాబట్టి, విజయవాడ బ్యాక్ డ్రాప్ లో ఉంది కాబట్టి, లేకపోతే ఎనీ అదర్ రీజన్? అలాగేనండి, కథ సోలే దాని నుంచి పుట్టిందండి. ఓకే. అంటే ఒక నది, కృష్ణా నది, అది జనరల్గా అందరికి నది. చిన్నప్పటి నుంచి దాంట్లో పుట్టి పెరిగి దాంట్లో ఎదుర్కొట్టుకున్న పెరిగి మాకు ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది, ఏదో ఒక అమ్మఒడిలోకి వెళ్ళినట్టు ఉంటుంది అప్పుడప్పుడు. సో దాని నుంచి క్రియేట్ చేసుకున్న ఎమోషన్ ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలియని ఆ నదికి, ఎక్కడ పుట్టారో ఎలా పెరిగారో తెలియని వీళ్ళ ముగ్గురికి భద్ర, శివ, కోటి అని మెయిన్ ఇందులో లేడు. వీళ్ళ ముగ్గురికి ఉన్న ఒక మాటల్లో చెప్పలేని, చూపులతో పట్టుకుని చూపులతో ఆస్వాదించగలిగే ఒక అనుబంధాన్ని ఇందులో ఒక దృశ్యకావంలాగా తీసుకెళ్ళి ఆ కృష్ణమ్మే వీళ్ళకి అమ్మ నాన్న అన్ని. అండ్ ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు, చాలా హాయినిస్తూ ఉంటుంది కృష్ణమ్మ మామూలుగా చూస్తూ ఉంటే. అదే ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు అది అంతే ఇది కూడా భయపెడుతూ కూడా ఉంటుంది అనమాట కృష్ణమ్మ. సో ఇది కూడా ఈ యాంగిల్ కూడా చూడొచ్చు, ఈ స్క్రిప్ట్ కి, ఈ టైటిల్ కి మంచి యాప్ట్ అనుకోవచ్చు. నది ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూడా ఉంటుంది, ఇక ఎవరు కెలకూడదు. అదే ప్రకృతిని, నదిని కెలనంత వరకు ప్రశాంతంగా ఉంటుంది. కెలిగితే రెండో ముఖం ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలో కూడా ఖచ్చితంగా ఆ రెండో ఉగ్ర కృష్ణమ్మని కూడా చూస్తారు. రైట్. సో మీరు సినిమా చూసేసారని విన్నా నేను, నాకు చెప్పారు ఇందాకే. సో చూసినప్పుడు ఎలా అనిపించింది శివ గారు? 100% నేను వెంటనే అదే అన్నాను, అసలు ఇది ఫర్గెట్ అబౌట్ రేపొద్దున ఎంత పే చేస్తుంది అవన్నీ మనకు తెలియదు, కానీ తను ఏం చెప్పాడో జనరల్గా ఫస్ట్ టైం డైరెక్టర్స్ అంటే వాళ్ళు రాసుకున్న కథ ఎప్పటి నుంచో వాళ్ళు రాసుకున్న కథే అందులో ట్రావెల్ అయి ఉంటారు. అంటే కొన్ని సీన్లు నేను అంటే బీయింగ్ ఎ రైటర్, బీయింగ్ ఎ డైరెక్టర్, తను చెప్పినప్పుడు ఇది ఇలా ఉంటుంది అని ఊహించుకుంటాం కదా. కొన్ని సీన్స్ హీ డిడ్ బెటర్ దాన్ దాట్. వెరీ హానెస్ట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, నాకు అది అంటే విన్నప్పుడే అంత ఇష్టం. అంటే
వీళ్ళని చాలా అంటే వీళ్ళ డ్రీమ్స్ షాటర్ అయిపోయినాయి అని చెప్పాను కదా. అప్పుడు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళ డ్రీమ్స్ని షాటర్ చేసిన వాళ్ళు ఎక్కడ పుట్టారో ఎవరికి వాళ్ళకి తెలియదురా, వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ బతుకులు అంతే అని ఓ మాట అంటారు వాళ్ళు. ఈయన సీల్ కమ్ బ్యాక్ చాలా కాలం ఎదురు చూసి వచ్చి వాళ్ళని పరిస్థితి చేసేటప్పుడు ఒక మాట అంటాడు. ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికి పుట్టామో తెలియకపోవటం కాదురా, బాధ ఏంటో, ఎందుకు చచ్చిపోతున్నామో ఎవరి చేతులు చచ్చిపోతున్నామో తెలియకపోవటం. బాగా నచ్చిన సీను మాట అది. సత్యాన్ని నేను ఒక అర్బన్ క్యారెక్టర్లో చూశాను కానీ ఇంత రస్టిక్ రూరల్ క్యారెక్టర్లో నేను ఎంతవరకు చూడలేదు. బట్ నాకు ఒక ఇమేజ్ వస్తుంది కానీ అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుద్దని నాకు తెలియదు. సెట్లోకి వచ్చే డైలాగ్ చెప్పగానే అందరం నోరాలు పెట్టాం, దొరికిపోయాడు భద్ర, ఇతను మించిపోయాడు భద్ర, దిగిపోయాడు అంతే అనిపించిందండి. అక్కడి నుంచి మేమేం చెప్పడం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా వచ్చేసారు. రైట్ సత్య, మీరు ఎక్కడ మెన్షన్ చేసినా ఇది మెన్షన్ చేస్తున్నారు లైక్ ఇది 100 crores కదా అని చెప్పి. సో ఏంటది అంటే దానికంటే ముందు గీత గారు మీరు ఇందాక అడిగినట్టు ఈ ఫిల్మ్ 75% సక్సెస్ అని మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే మోర్ దెన్ దట్ ఇది గోపాల్ విజయం అని. ఎందుకంటే శివ గారు యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఈ కథను ఆమోదం తెలపడమే బిగ్గెస్ట్ విన్ ఫర్ గోపాల్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఐ థింక్ శివ గారు నాకు తెలిసినంత వరకు ఇందులో చేంజెస్ కూడా ఏం చెప్పలేదు. స్ట్రైట్ అవే ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ తీయండి అని చెప్పడమే బిగ్గెస్ట్ విన్ ఈ ఫిల్మ్కి. ఎందుకంటే అంత గొప్ప కథ రాసుకున్నాడు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే తనలోనూ చాలా గొప్ప విషయం, ఇన్స్టెంట్ క్యూలో డైలాగులు రాసేస్తాడు. అండ్ అవి మనకి ఎక్కడి నుంచి అంటే ఆ పర్స్పెక్టివ్ మనకు అర్థం కాదు. చూడడానికి మామూలుగా ఇలా కూర్చొని ఇది ఎలా ఉంది అంటాడు. అంటే అది జరగాలంటే ఎన్నో సంఘర్షణలు జరగాలని నా ఫీలింగ్. అలాంటి డైలాగులు రావాలంటే సడన్ గా ఆన్ క్యూ చాలా అద్భుతమైన డైలాగ్స్ ఇవ్వగలుగుతాడు. సో అది ఇట్స్ ఆల్ గోపాల్. అంటే ఈ కథ తను చాలా అద్భుతంగా రాసుకున్నాడు. అండ్ నేను ఎందుకు ఫస్ట్ నుంచి ఇది 100 అంటే నన్ను అడిగారు ఇది ఎంత డబ్బు సంపాదిస్తుంది లేకపోతే ఇది సక్సెస్ ఏంటి అంటే, ఫర్ మీ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ కథ 100 కోట్లు కథ అంటున్నాను. అది 100 కోట్లు తెస్తుందో లేదో అది పక్కన పెడితే, ఫర్ మీ ఇట్స్ 100 crore ఫిల్మ్. ద స్టోరీ అంత రిచ్ కంటెంట్ ఇది. ఆ కంటెంట్ వైజ్ దీనికి ఇచ్చే వాల్యూ 100 కోట్లు. నేను అంటున్నా అంటే ఎగ్జాంపుల్ నా మనసులో ఉండే ఇది చెప్తున్నాను, అంత గొప్ప కథ అంటున్నాను. రైట్, డెఫినెట్ గా గొప్ప కథలు గొప్పగానే ఉంటాయి రిలీజ్ అయిన తర్వాత కూడా. తనకి చాలా సార్లు చెప్పాను అంటే గోపాల్ డెఫినెట్లీ డెబ్యూ ఫిల్మ్, బట్ తను చాలా గొప్ప కథలు మనకి ఇస్తాడని నా నమ్మకం. తనకి ఆ టింజ్ ఉంది. నేను అన్నట్టు ఆ సంఘర్షణలు అన్నీ ఎన్ని జరిగే లైఫ్లో తెలియదు కానీ ఆన్ క్యూ మనతో చాలా నార్మల్గా ఉండే మనిషి అలాంటి లైన్స్ ఇవ్వడం మటుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంటుంది, పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతూ ఉంటారు, మా ఒంటిగంటిన మురికిని దాటి చూడలేరు అని ఒక డైలాగ్ అంటాడు. అది కూడా అప్పటికప్పుడు రాశాడు. అంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతుంటారు, మా ఒంటిగంటిని మురికిని దాటి చూడలేరని ఒక ముసలాయన ఎవడో తిడతాడు భద్ర అనే క్యారెక్టర్. ఎంత డెప్త్ ఉంది ఆ డైలాగ్ లో. అంటే అంటే ఎవడో ఒక రెగ్యులర్ ఒక ఫాదర్ క్యారెక్టర్ వీళ్ళని అంటే వాళ్ళ అమ్మాయి వీళ్ళ వైపు చూస్తుందనే బాధతో రెగ్యులర్ ఫాదర్ లాగే బిహేవ్ చేస్తాడు కదా. మించిపేట కుర్రోళ్ళు ఏంటి, వీళ్ళు ఏంటి, మా అమ్మాయి చుట్టం ఏంటని. బట్ ఆ ఫస్ట్ ఉన్నప్పుడు పక్కన బోల్డ్ పుస్తకాలు ఉంటాయి. అంటే ఆ ఫాదర్ చదువుతున్న పుస్తకాలు. ఎందుకని పుస్తకాలు చదివి మీరు ఇదే చూడలేనప్పుడు ఇన్ని చదివి మీరు మాట్లాడే మాట అదే. సో యాక్టర్ డైరెక్టర్ సో డెఫినెట్గా వాళ్ళు 100% ఇచ్చారు. కాలభైరవ దీనికి ఆన్ బోర్డ్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఒక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తను, కీరవాణి గారు అబ్బాయి. సో తను ఎంతవరకు, ఎందుకంటే తను ఇచ్చిన సాంగ్స్ నాకు చాలా థీమ్ సాంగ్ ఒకటి ఉంటుంది, దాంట్లో అసలు అమేజింగ్ అనిపించింది నాకు ఆ సౌండ్. ఎందుకో జనరల్లీ అమ్మాయిలకు మెలోడీస్ నచ్చితే నాకు ఆ సాంగ్ నచ్చింది. ట్రస్ట్ మీ కానీ అంటే ఫస్ట్ బరాంతనప్పుడు తెలుసు డెఫినెట్గా కీరవాణి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మంచి మెలోడీస్ ఇస్తాడని. కానీ బట్ మేము అనుకున్న క్యాన్వాస్కి ప్రతి పాట ఆర్ఆర్గా కానీ అసలు ఎవ్రీ సాంగ్, కృష్ణమ్మ సాంగ్ అయితే నాకు ఎన్నిసార్లు వింటాను ఆ పాట అయితే నేను. అంటే అసలు అంటే ఎంత అద్భుతంగా కొట్టాడంటే అది వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది అది. అంటే ఆ సీను
మా అతని భయమైనా మా భయమైనా మాకు అర్థమైనట్టు వాళ్ళకి అర్థం వద్దా అనే ఒక చిన్న భయం ఉంటుంది అంతే కదా, టెక్నీషియన్కి, యా యా. డైరెక్టర్కి. బట్ మాకంటే బెటర్గా అర్థమయ్యి ద వే హీ డెలివర్డ్ ఆ సౌండ్, ఆ సీన్ని 200% తీసుకెళ్ళిన క్రెడిట్ మాత్రం భైరవే, రైట్ 100%. 3 songs అయితే ఎంత అద్భుతంగా కొట్టాడు, 3 పాటలు. అండ్ చాలా రీల్స్ మొత్తం ఒక పాట మీద నడుస్తూ ఉండింది అండ్ ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. నేను కృష్ణమ్మ సాంగ్ నాకు అది సినిమా వచ్చాక దాని ఇంపాక్ట్ కరెక్ట్ తెలుస్తుంది. రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ అవి లేని పాట కాబట్టి యూట్యూబ్లో ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది దాన్ని చాలాసార్లు వింటారని అనుకుంటున్నాను. రైట్. ఎందుకంటే అందులో నా కథ మొత్తం సోల్ ఉంటుంది అందులో. అది నేను ఎలా చెప్పాలో తెలియక దాని ఒకదానికి నేను 1 గంట పాటు నేరేషన్ ఇస్తే తను కూల్గా అన్నాడు, ఇని వెళ్ళిపోయాడు. ఏమర్థమైందో ఏంటో అని నేను మళ్ళీ ఫోన్లు చేస్తా, 2-3 సార్లు ఇసుకొస్తూ ఉండేవాడిని. భైరవను అనంత్ ఇద్దరు కూడా ఇద్దరికి చెప్పాను, ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఫస్ట్ ట్యూన్ వచ్చాక ఇతను సాంగ్ రాసి పంపిస్తాడు, అమ్మో ఇదంతా ఎలా వస్తుందో, ఇతను ట్యూన్ ఏమిస్తాడు, నేను జడ్జ్ చేయగలనో లేదో ఫస్ట్ సినిమా అనేసి అనుకుంటే తను గెస్ చేశాడు. ఫస్ట్ డెబ్యూడెంట్ ఇలాంటి ఒక సాఫ్ట్ మ్యూజిక్ని ఈ కథని రిఫ్లెక్ట్ చేసేదానికి దీనికి కమర్షియల్ హంగులు ఉండవు, తిని ఎలా జడ్జ్ చేస్తాడు తను కూడా అదే ఫీల్ అవుతున్నాడు. లిరిక్ రాయించుకుని అనంత్ తోటి లిరిక్ రఫ్గా పాడేసి నాకు పంపించాడు. ఫస్ట్ మాటగా నేను పడిపోయా, కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషంగా నదికి రిలేట్ చేసుకుంటూ వీళ్ళ జీవితంలో రాగానే ఇద్దరు బలి తెచ్చారు అనిపించిందండి. అక్కడ మటుకు నాకు వావ్ మూమెంట్ నాకు ఈ సినిమా మొత్తం ఉంటుంది. అంటే మాకు 4 గంటలు చెప్పాడు, అతనికి సాంగ్ సిచ్యువేషన్ 1 గంట చెప్తాడు. అతను పొరపాటున ఏమన్నా కొంచెం నచ్చం తెస్తే ఇంకో 2 గంటలు ఇస్తాడు అనే భయం కూడా ఉంటుంది. సో దానికంటే ముందు మనం చేసి పంపించేద్దాం, బెస్ట్ చేస్తే బెటరు. ఏమవుతుందో మనలో సాంగ్ కూడా రైట్ చాలా కూల్గా బ్రీజీగా భలే కథలో భలే కలిసిపోయి వెళ్ళిపోయింది సినిమాలో. అవి భైరవ నుంచి రావడం నాకు తెలిసి ఇది ఫస్ట్ అనమాట. అతను అర్బన్ థ్రిల్లర్స్కి వాటికి చాలా అడిగి చేశాడు. దీనికి మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఆన్బోర్డ్కి తను వచ్చినప్పుడే తను ఫస్ట్ టైం ఉన్నప్పుడే చెప్పాడు, ఇది నాకు స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ మీ. ఇంత రస్టిక్గా, ఇంత రోల్గా, ఇంత ఇన్నోసెన్సీని నేను ఈ కథలో ఉన్న ఇన్నోసెన్సీని నేను నా మ్యూజిక్ త్రూ ఈ కథలో ఉన్న నిజాయితీని హానెస్టీని జనాలకు తీసుకెళ్ళాలి అనేది తను నాతో అన్నమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. ఓ రోజు మటుకు మేము పండు వెన్నెల్లో మా కృష్ణమ్మ ఇసుక తిన్నెల్లో కూర్చొని సత్య నేను సీన్ డిస్కస్ చేసుకుని ఆ పడవ మీద కూర్చొని తను బెదవాడంటే అందరూ ఎండలు అంటారు కనరా, ఈ చలికాలం ఊటీ అమ్మ మొగుళ్ళలాగా ఉండదు అంటాడు అంటాడు. ఆ డైలాగ్ నాకు ఆ స్పాట్లో నాకు ఆ డైలాగ్ సత్య నోట్లో జనగానే బెదవాడ కుర్రాడిని లోపల బెదవాడ కుర్రాడు అయిపోయాడు అంతే సత్య. ఆ బెదవాడ కుర్రాడు స్లాంగ్లో మేము మాట్లాడినట్టు తను మాట్లాడుతాం విని ఒక ఆడియన్ లాగా క్లాప్స్ కొట్టేసాం మేము, నేను ఇంక్లూడింగ్ మీ అందరు ప్రొడ్యూసర్ గారు అందరం కూడా తెగ నవ్వుకున్నాం ఆ మాట అనగానే. అది అసలు ఆ ప్రైడ్ ఆనందం, మా బెజవాడ మాట్లాడటం అది ప్రైడ్ ఉంటుంది జనరల్. అంతే కదా, వాళ్ళు కలిసి అది ఉంటుంది. అండ్ మీరు బెజవాడ నుంచి వచ్చారా లేదా, బయటికి హైదరాబాద్ వచ్చారా లేకపోతే ఇంకా స్టిల్? వచ్చాను, బట్ చేసినందుకు మనకు బెజవాడ అనగానే ఫస్ట్ ఎండలు గుర్తొస్తాయి కదా. ఇప్పుడు బెజవాడలో షూటింగ్ అది కూడా మంచి సన్నీ, బెజవాడలో ఎప్పుడు సమ్మరే అన్నట్టు అనుకుని కొంచెం భయపడుతూనే వెళ్ళాను. కానీ బట్ బెజవాడతో లోలో పడ్డాను నేను. అంటే 60 రోజులు మేము అక్కడ షూటింగ్ చేసిన తర్వాత బెజవాడతో కనెక్షన్ ఏర్పడింది. అంటే గోపాల్ చెప్పే మాటలన్నిటికీ నాకు ఓకే, ఎందుకు వీళ్ళందరూ బెజవాడని ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటారన్న దానిపైన నాకు. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు కూడా కృష్ణ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన ఏం కావాలంటే అది జరిగింది. ఈ లొకేషన్స్ లో ఒక పర్టికులర్ లొకేషన్ మాత్రం గురించి చెప్పాలి కదా, అదేంటిది, ఏ అడవులవి? కొండపల్లి దగ్గర మూలపాడు ఫారెస్ట్ అని అక్కడ షూట్ చేసాం. అది రోడ్డు నుంచి లోపలికి 3 కిలోమీటర్లే, కానీ లోపలంతా ఫారెస్ట్ ఏరియా, మూలపాడు ఫారెస్ట్. అది ఆ 3 కిలోమీటర్లు 1 hour 45 minutes పడుతుంది లోపలికి వెళ్ళడానికి. 3-4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వస్తుంది సార్. అక్కడికి వెళ్ళేపాటికి పెయిన్ ఎక్కడొస్తుందో కూడా తెలియదు. బాడీ అంటే అక్కడ ఆల్రెడీ మనం చేస్తుంది ఫైట్ సీక్వెన్స్. ఫస్ట్ డే నేను వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ, అంటే ఇంకోటి సిగ్నల్స్ ఉండవు, 0 సిగ్నల్స్.
సో ఇక్కడ బయలుదేరాడంటే బయలుదేరాడు, ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు, ఓన్లీ బయలుదేరుతున్నాం అని చెప్పడం తప్ప. ఓకే. ఆ మూలపాడు ఫారెస్ట్ వీళ్ళు ఎలా కనుక్కున్నారో తెలియదు, కానీ నేను నిజంగా ఫస్ట్ దిగ్గానే గోపాల్ ఎక్కడ అంటే నీకు దండం గురు, ఎక్కడ పట్టేవి ఈ ఫారెస్ట్ అసలు 1 hour 45 minutes for 4 kilometers. దేవుడా, అంటే అంత బంపి, అంటే అసలు రోడ్డే ఉండదు. అండ్ దట్ వాస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ మాకు షూట్ అప్పుడు. ఇంక వెళ్ళడమే, ఇంక వచ్చేటప్పటికి ఆ దేవుడు ఎప్పుడు వస్తాం బయటకి అంటారు కదా రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ అని. సో అలా మీకు మొత్తం అది జరిగింది అనమాట. వెరీ కీ మన సినిమాలో వెరీ కీ ఎలిమెంట్, కీ సీన్ అది. అది చాలా భద్రంగా దాన్ని పట్టాడు అండ్ అంతే అద్భుతంగా వచ్చింది. అంటే పడ్డ ఆ శ్రమకి వాట్ ఎవర్ మేము పడ్డ వారం రోజులు ఎంతో షూట్ చేసాం అక్కడ. అది క్రేజీ సీక్వెన్స్ అది. రైట్. అండ్ శివగారు అంటే అందరికీ ఇష్టం. శివగారి ఫిలిమ్స్ లో మీకు నచ్చిన ఫిలిం ఏంటి? నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. నో అయ్యో 100%. విచ్ ఫిలిం యువర్ మోస్ట్ ఫేవరెట్ ఫిలిం? నాకు మిర్చి అంటే చాలా ఇష్టం. మిర్చి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఒకటి ప్రభాస్ అన్న కావచ్చు, లేకపోతే ఆ డైలాగ్స్ కావచ్చు. మిర్చి ఇస్ మై ఫేవరెట్ అమంగ్ ఆల్ ద శివ గారు ఫిల్మ్స్. అండ్ ఆఫ్ కోర్స్ జనతా గ్యారేజ్, తారక్ అన్న వల్ల. సో ఇందులో కూడా తారక్ గారు కనిపిస్తున్నారు ఒక పోస్టర్ లో. సో సింహాద్రి పోస్టర్ అనుకుంటా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. ఈ ఫిల్మ్ లో ఉన్న ఒక కామన్ ఎలిమెంట్ ఏంటంటే అందరూ తారక్ అన్న ఫ్యాన్స్ ఇందులో. అంటే నాకు తారక్ అన్న అంటే ఆయన తారక్ అన్న ఫ్యాన్ ని, గోపాల్ తారక్ అన్న ఒక రిఫరెన్స్ తనకి లైఫ్ లో ఒకటి ఉంది, తను చెప్తాడు ఇప్పుడు. అది ఎమోషనల్ బాండింగ్ ప్లాన్ చేసుకున్నారు ఆయన. నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యాక మన కృష్ణ గారు ప్రొడ్యూసర్ గారు తారక్ అన్నకి చాలా స్పెషల్ బాండింగ్ ఉంది. ఆఫ్ కోర్స్ శివ సార్ 2 సినిమాలు చేస్తున్నారు, దేవరా చేస్తున్నారు. సో అందరికి ఒక భైరవ కాలభైరవ మళ్ళీ తారక్ అన్న ఫ్యాన్. సో అందరం వి హావ్ అ కామన్ ఎమోషన్ విత్ తారక్ అన్న. సార్ ఇంత మందికే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎమోషన్స్ ఉంటాయి తారక్ గారితో డెఫినెట్ గా. అండ్ దేవరా యూనో ఆయన ఒక మాట చెప్పినప్పుడు ఏంటది, కాలర్ ఉంది కదా దీన్ని అంటాం కదా, దీన్ని ఎగరేసుకుంటాం అనగానే దట్ వాజ్ లైక్ ఇప్పుడు ఈగర్లీ వెయిటింగ్ ఫ్యాన్స్ అందరూ. అసలు మామూలుగా లేదు దేవరా కోసం. ఇట్లా వచ్చింది. సార్ ఏదన్నా మాకు అలా కొంచెం చెప్పినట్టు ఏదైనా ఒక్క అప్డేట్ సార్, ఒక్క అప్డేట్ ఆయన ఇచ్చినట్టు మాకు. ఆయనే చెప్పాడు. నేను ఇంతకుముందు చాలా మాట్లాడేసా. ఐ డోంట్ థింక్ ఇప్పుడు చాలా టైం ఉంది ఇంకా మాట్లాడటానికి. బట్ ఇట్ విల్ బి ఎ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ ఫర్ ద ఫ్యాన్స్ ఆల్సో. అంతవరకు చెప్పగలను, కానీ ఇంకా చాలా టైం ఉంది. సిరీస్ ఆఫ్ అప్డేట్స్ వస్తాయి. Right now we are excited only about Krishnamma. రైట్. కాదు ఆయన వరకు వెళ్ళిందా కృష్ణమ్మ? తారక్ గారు ఏమన్నా టీజర్ గురించి ట్రైలర్ గురించి ఏమన్నా మాట్లాడడం జరిగింది, లేకపోతే తీసుకెళ్తున్నారా ఇప్పుడు? ఇప్పుడు విల్ స్టార్ట్ షూటింగ్ బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ టౌన్. కరెక్ట్. యా, షూటింగ్ ఇన్ బాంబే. ఓకే ఓకే పర్ఫెక్ట్. అండ్ శివ గారు యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు ఈ డైరెక్టర్ గారికి అంటే ఈయనలో చూసింది ఏంటి? ఒకటి ఏమన్నా యూనో స్పెషల్ ఎలిమెంట్ అంటారు కదా, అలా ఏమన్నా ఉండిందా ఈ డైరెక్టర్ లో? షార్ప్నెస్. నెక్స్ట్ కదా 10 గంటలు చెప్పినంట. ఇంతకంటే ఇది చాలు. సో మీ రోల్ కాకుండా అంటే ఇక్కడ హీరో కంటే కెమిస్ట్రీ కంటే ఎక్కువ మాట్లాడుకోనేది ఏంటి అంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మధ్యలో ఉండే కెమిస్ట్రీ ఇట్స్ లైక్ చాలా బాగుంటుంది. అండ్ చిన్న టీజర్ డెఫినెట్లీ అలా చూస్తుంటాం బిజీ వర్క్స్లో, బట్ ఇంపాక్ట్ చేయడం అనేది ఉంటుంది. ఒక చిన్న మూమెంట్ వచ్చి పేపర్ తీసుకొచ్చి మీ దగ్గరికి, అరే మనం రిలీజ్ అవుతున్నాం అంటే ఎప్పుడు అని మీ వాయిస్లో రాగానే ముందే మీ వాయిస్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇట్స్ లైక్ వాయిస్లో కూడా ఎమోషన్స్ పలుకుతూ ఉంటాయి. ఒక ఏదైతే రిలేషన్ ఇప్పటికీ పొల్యూట్ అవ్వని రిలేషన్ మాక్సిమం ఇప్పుడు అలాగే మనతో చిరస్థాయిగా ఉండిపోయేది స్నేహం. సో దాన్ని మూలకథగా తీసుకుని ఆ ఫ్రెండ్షిప్ తాలూకు దాని చుట్టూ ఉండే స్టోరీని అనడం అనేది ఇట్స్ సక్సెస్ ఫార్ములా. అంటే నేను అంటుంది ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ అలా చాలా అద్భుతాలు జరిగినవి. ఫ్రెండ్షిప్ అనగానే ఇప్పటివరకు చూసింది ఏంటి అంటే కాలేజ్ ఫ్రెండ్షిప్ కానీ, లేకపోతే ఒక ఫ్రెండ్ కోసం ఇంకో ఫ్రెండ్ ట్యాగ్ ఆన్ చేయడం, ఇట్లాంటివి చూడడం జరిగింది. బట్ ఇది కొంచెం నిజంగానే ఇది వేరే ఎక్కడో వెళ్తుంది, టెంపో డిఫరెంట్ గా ఉందని అనిపించింది. నేను ఫీల్ అయ్యేది హ్యూమన్ ఎమోషన్స్ అనేది ప్రపంచంలో మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్. మీరు న్యూక్లియర్ సైన్స్ కన్నా మ్యాథమెటిక్స్ కన్నా కూడా హ్యూమన్ ఎమోషన్స్ మోస్ట్ కాంప్లికేటెడ్గా ఉంటాయి అని నా అభిప్రాయం. ఎందుకంటే అది వెళ్ళే కొద్దీ థియరీలు కనిపెడుతూనే ఉండొచ్చు దాంట్లో. మీరు ఎన్ని థియరీలు కనిపెట్టినా ఇంకో థియరీలు కనిపెట్టే ఇంకో స్పేస్ ఉంటుంది. మీరు చాలా సంఘర్షణలే పడ్డట్టున్నారు అయితే. ఇందాక మాకు అన్నట్టు ఏదో ఉంది బ్యాక్ స్టోరీ. మనం ఎప్పటికైనా
మనం ఒక ఇంటర్వ్యూ కాకుండా ఇంటర్వ్యూ సిరీస్ కింద ఏదన్నా పెట్టి డెఫినెట్ గా అవన్నీ సంఘర్షణలో ఆ పిహెచ్డి చేసిన విధానం తెలుసు. సినిమాలో చాలా చాలా కొత్త సీన్లు, చాలా మీ సార్ అన్నట్టు ఇన్ని కాదు, ఇన్ని కొత్త సీన్లు ఉంటాయి. ఓకే, అంటే ఏది కాకపోయినా ఆ సీన్లు అంత అద్భుతంగా ఉండడానికి కూడా సినిమా ఆడుతుంది. ఈ సినిమా నేను నమ్ముతున్న ఒక ఫిలాసఫీ. అంటే అంత కొత్త సీన్లు రాశాడు. అండ్ గోపాల్ ఇస్ డెఫినెట్లీ, తను నాకు అప్పుడప్పుడు తన కథలు కూడా చెప్తా ఉంటాడు. మంచి మనకి ఒక నెక్స్ట్ కొన్ని మంచి కథలు మనం చూడబోతున్నాం ఈ ఫిల్మ్ ఫ్రెండ్షిప్ కోసం కాబట్టి. అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్, లైక్ మీ ఇండస్ట్రీలో సో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే శివ గారు ఎవరు గుర్తొస్తారు ఫస్ట్ లిస్ట్ లో? నాకు స్కూల్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికే ఉన్నారు. ఓకే, సో వీళ్ళు వాళ్ళు అనేది కాదు కానీ అండ్ నాతో పాటు మై మేనేజర్ ఈజ్ మై క్లాస్మేట్స్ సిన్స్ ఎల్కేజీ. ఓ సో నా ప్రోగ్రామ్ అంతా వాడే ఫాలో అవుతాడు, నాదన్నీ ఆడే చూసుకోవాలి. సో ఇట్స్ లైక్ దట్. ఇప్పుడు మై ప్రొడ్యూసర్ సుధాకర్ ఈజ్ మై క్లాస్మేట్. సో నా ఫ్రెండ్స్ నా పక్కనే ఉండాలి. ఓకే, దేవరా ప్రొడ్యూసర్ సుధాకర్ ఈజ్ మై కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ ఇద్దరం. వాడు ప్రొడ్యూసర్ అవ్వాలి, నేను రైటర్ డైరెక్టర్ అవ్వాలని అప్పటి నుంచి కళ్ళకంటాం, ఇద్దరం అయ్యాం. సో జనరల్లీ నాకు ఫ్రెండ్స్ ఈ గోల్ ఎక్కువ. మా వైఫ్ కూడా కొంచెం బెర్లింగ్ ఇంటికి రా అనే గోల్ ఫ్రెండ్స్తో పడి. సో దిస్ ఇస్ వాట్ మై. అండ్ ఫర్ యూ సత్య, యూనో ఆనందాన్ని పంచుకోవాలన్నా, లేకపోతే ఒక సక్సెస్ వస్తే పంచుకోవాలన్నా, ఒక బాధని పంచుకోవాలన్నా ఉన్న ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎవరు? అదే మన స్పెసిఫిక్ గా, ఎందుకంటే మన ఇండస్ట్రీ చాలా పెద్దది, మనకు అందరూ లైక్ ఎవ్రీ వన్ ఇస్ అ ఫ్రెండ్ హియర్. సార్ అన్నట్టు ఐ థింక్ నాకు కూడా నా లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఉండే ఫ్రెండ్స్ ఇంకా నా చుట్టూ, నేను ఇప్పుడు రోజు వాళ్ళతోనే మాట్లాడుతూ, నా ఏదైనా బాధ వచ్చినది ఇది వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు. అదే చాలా గొప్ప విషయం నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంతకాలం నువ్వు తెలిసినంతగా, అంటే వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి నువ్వు తెలుస్తావు. సో వాళ్ళ దగ్గర ఓపెన్ గా ఉంటాను. ఐ కెన్ బీ మై సెల్ఫ్. నేను ఏదో సడన్ గా ఏదో తిట్టాలన్నా, లేకపోతే ఏదో కోపం వచ్చి మాట్లాడాలన్నా, దే ఆర్ ద రైట్ పీపుల్. ఫిల్టర్ లేకుండా మాట్లాడతాను. అంటే దట్ ఈస్ ఫ్రెండ్షిప్ కదా. అండ్ 100% ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేకుండా ఇప్పుడు ఆబ్వియస్లీ నేను గోపాల్ లాస్ట్ 2 years, లాస్ట్ 1.5 years నుంచి వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. రోజు 2 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ నౌ. సో అలా అంటే ఐ థింక్ ఇప్పుడు నన్ను అడిగితే డెఫినెట్లీ గోపాల్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. ఒక్క లైన్ చెప్పాలంటే, వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ వీళ్ళు ముగ్గురు ఆర్ఫన్స్, అంటే ఎవరు లేని వాళ్ళు అన్నది మనం ఎస్టాబ్లిష్, మన సినిమా టీజర్లో కూడా చెప్పింది. ధైర్యంగా చెప్పేస్తా. సో వీళ్ళు బెజవాడ ఒడ్డును కూర్చొని పడుకొని ఉంటాడు భద్ర. వీళ్ళిద్దరు వచ్చి కోటి శివ, మన కృష్ణ అనే క్యారెక్టరు, లక్ష్మణ్ అని ఇద్దరు యాక్టర్స్ వచ్చి, అరే భద్ర లే అంటే, ఏంట్రా పొద్దునే లేపుతున్నారంటే, ఈరోజు నీ పుట్టినరోజురా, రేపు దసరా కదా, దసరా ముందు రోజు నీ పుట్టినరోజు కదా అంటాడు. అంటే చూడండి, దసరా ముందు రోజు నీ పుట్టినరోజు అని ఇటు ఫిక్స్ అవుతాడు. భద్ర అంటాడు, అమ్మ నా దసరా ముందు పెట్టారేంట్రా, అమ్మ చలికి ఈ నదిలో స్నానం చేయలేకపోతున్నా, అది ఉగాదికి మార్చే అంటాడు. ఎక్కడ వీళ్ళు అనాథలని చెప్పకుండా ఆ మాటతోటి వీళ్ళు అనాథలని ఆడియన్స్ ఫిక్స్ చేస్తాం. అంటే ఆ ఒక్క లైన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. అంటే ఆడికి బర్త్డే ఏంటో తెలియదు, దసరా ముందు రోజు ఈడు బర్త్డే, ఉగాది ముందు రోజు ఆడి బర్త్డే, దీపావళి ముందు రోజు మూడోడు బర్త్డే. ఇది వీళ్ళు వేసుకున్న లెక్క. అది ఎప్పుడు వస్తే అప్పుడు. సో ఇడికి ఏంటంటే చల్లో చేయడం ఇష్టం లేక ఉగాదికి మార్చేయమండి. అలా ఫ్లెక్సిబుల్ గా మార్చేసుకోవచ్చు. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈవెన్ ద ఆడియన్స్ కూడా, మంగళగిరి ప్రేక్షకులు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కింద కామెంట్ చూసాం, మంగళగిరిలో కూడా షూట్ జరిగింది. అయితే మంగళగిరిలో కూడా చేసామండి. ఓకే, అక్కడ చుట్టుపక్కల మొత్తం చేసాం. ఓకే, మీ నరాల్లో బెజవాడ ఉందని మాకు అర్థమైపోతుందండి. మీ నరాల్లో ఈ సినిమా డైలాగులు ఇలా పొంగుతున్నాయని మాకు, కృష్ణా నది ఎంత పొంగుతుందో మీలోంచి కూడా ఆ డైలాగులు పొంగుతూ ఉన్నాయన్నమాట. ఐ రియల్లీ లవ్ దట్. అది కాంప్లిమెంట్ అండి. అయ్యయ్యో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా బాగా అనిపించింది మీట్ అయ్యి. థ్యాంక్ యూ సో మచ్. సో వారి ఎమోషనే కాదు, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఎమోషన్ కృష్ణమ్మ అంటే. సో డెఫినెట్గా ఎన్నో ఎమోషన్స్తో కూడుకున్న కృష్ణమ్మ మీ అందరినీ పలకరించడానికి, ఉప్పొంగడానికి థియేటర్ వరకు వచ్చేస్తుంది అనమాట. సో వెళ్ళండి, ఆ ఎమోషన్స్తో జర్నీ చేయండి అండ్ ఫీల్ చేయండి. డెఫినెట్గా మీ సమయానికి విలువనిచ్చే సినిమా అవుతుంది ఇదైతే. సో చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.